సగం మందికి రేవంత్ రెడ్డి గారి పేరు తెలియదు. అంత ఇంత జర్నలిస్టులకో లేకపోతే ఓ నలుగురు కార్యకర్తలకో తెలుసు. కానీ నిజంగా ఊరున గ్రామాన వెళ్తే రేవంత్ రెడ్డి అనేట ఆయన ముఖ్యమంత్రి అని కూడా తెలియదు. సో నేను చూపించుకునే ప్రయత్నం చేయాలి. ఫ్యూచర్ సిటీ అనాలి. ఫ్యూచర్ సిటీ అంటుండట ఎవరో ఏదో కొత్త ఎయిర్పోర్ట్ అంటాను. అక్కడ జనాలందరూ మాట్లాడుకున్నప్పుడు రేవంత్ రెడ్డి అనే ఒక పేరు వినిపిస్తుంది. ఆయన మన ముఖ్యమంత్రి అని ఇట్లా గుర్తు చేసుకోవాలన్నమాట. అందుకోసం ఈ ప్రయత్నాలని ఇంకా దేనికి కాదు. ఎందుకు అంటే రోడ్లు బాగా కావాలా, అది అట్లనే ఉన్నాయి. 20 ఏళ్ళ నుంచి రోడ్డు పడని ఊర్ల గురించి కూడా చెప్పిన. మరి నిజంగా తెలంగాణ దివాలా తీసింది, ఆగమైపోతుంది, ఇక్కడ మట్టి కుండలే ఉన్నాయన్నావు. మరి మట్టి కుండలను లంక బిందెలు చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంటుందా? అది చేస్తున్నావా? చేస్తలేవు. ఫీజు రియంబర్స్మెంట్ చేసినావా? చేయలేదు. బంగారు తెలంగాణ కాలేదని నువ్వు అన్నావు కదా. 10 ఏళ్ళల్లో కేసీఆర్ పాలించినప్పుడు బంగారు తెలంగాణ కాలేదని అన్నావు కదా. మరి బంగారు తెలంగాణ చేయాలి కదా. నిజంగా పేదోడి కష్టాలు తీరినా, మధ్యతరగతులు బతుకులు మారినా, వాళ్ళ ఇల్లును కూల్చి అడక తిరిటోళ్ళని చేసి రోడ్డు మీద వాడేసి ఎయిర్పోర్ట్లు కడితే ఎవడు తిరుగుతాడు? ఎయిర్పోర్ట్లల్లో ఎవడు ఎక్కుతాడు? ఫ్లైట్లు